ఏపీలో స్క్రాప్ టైఫస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జ్వరం, తలనొప్పి, జలుబు లక్షణాలతో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. నల్లులు కుట్టడంతో బాడీలోకి స్క్రాప్ టైఫస్ వైరస్ చేరుతుంది. ఇప్పటికే ఈ వ్యాధితో విజయనగరంలో ఒక మహిళ మృతి చెందింది. స్క్రాప్ టైఫస్ కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీలోని 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 380, కాకినాడలో 140, విశాఖలో 125 కేసులు రికార్డు అయ్యాయి. 3 రోజుల పాటు వరుసగా జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏపీ వ్యాప్తంగా స్క్రాప్ టైఫస్ కేసులు ఇంకా పెరుగుతున్నాయి. అయితే అధికారులు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు దీనిని నియంత్రించడానికి అనుకోవచ్చు? మరో పక్కన ఎవరైతే దీంతో బాధపడుతున్నారో ఈ వ్యాధితో వాళ్ళకి సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అంటే 2 ఏళ్ల ముందు అటు ఢిల్లీని, తమిళనాడుని వణికించినటువంటి స్క్రబ్ టైఫస్ సంబంధించినటువంటి వ్యాధులు ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఒక మహిళ మృతి చెందడం కొంత కలవరం గురి చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఈ వ్యాధి వ్యవహారానికి సంబంధించి అటు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్కి, అదేవిధంగా వైద్యులకి కీలక సూచనలు చేసింది. అదేవిధంగా అధికారులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నల్లిలాంటి ఒక కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని ప్రాథమికంగా అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ కీటకం కుట్టిన ప్రాంతంలో దద్దుర్లు రావడం, అదేవిధంగా నల్లటి మచ్చలు ఏర్పడి జ్వరంతో పాటు తలనొప్పి, బాడీ పెయిన్స్, అదేవిధంగా కొన్ని వెనుముకు సంబంధించినటువంటి నొప్పులు రావడం అనేది ఈ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధికి సోకడానికి కారణాలుగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళని వెంటనే వైద్యులు సంప్రదించాలని కూడా అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదైనట్టుగా ప్రాథమికంగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 340 కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. మరోవైపు విశాఖపట్నంలో 120 కేసులు, అదేవిధంగా కాకినాడలో 140 కేసులు కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి కీటకం కుట్టడం వల్ల నల్లగా ఉండేటువంటి నల్లి లాంటి కీటకం కుట్టడం ద్వారా వ్యాపిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వరుసగా 3 రోజుల పాటు కనుక జ్వరం ఉంటే కనుక వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. నిర్లక్ష్యం ఎక్కడా చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అంటే వైద్య ఆరోగ్య శాఖ చెప్పినటువంటి ఈ లక్షణాలు కనుక కనబడితే వెంటనే వైద్యులు సంప్రదించి తగు విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాదు ఇది కొంత ప్రాణాంతకం కానప్పటికీ అలసత్వంగా ఉంటే ఖచ్చితంగా ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి దీని ప్రభావం అంటే వ్యాధి సోకిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే మరణాలు సంభవించే అవకాశం లేదని చెప్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే మరణాల రేటు దాదాపు 6 నుంచి 30% ఉన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అయితే చెబుతుంది. ప్రస్తుతానికి ఈ కేసుల సంఖ్యను తగ్గించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రతి గ్రామంలో దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు అయితే వైద్య ఆరోగ్య శాఖ స్థానికంగా ఉండేటువంటి ఏఎన్ఎం కానీ, అదేవిధంగా అక్కడ డాక్టర్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఒక మరణం మాత్రమే సంభవించింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా మరణాల సంఖ్య పెరగకోకుండా అప్రమత్తం అవడంతో పాటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజేష్, అయితే ఇప్పటికే ఎక్కడెక్కడ ఇన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలు ఏమైనా తెలిసినాయా? ఆరోగ్య శాఖ సూచనల మేరకు మరి డాక్టర్స్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు? వచ్చిన పేషెంట్స్కి ఏ విధంగా తెలియజేస్తున్నారు? స్క్రబ్ టైఫస్ ఒకవేళ లక్షణాలు కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏ విధంగా తెలియజేస్తున్నారు వచ్చిన పేషెంట్స్కి? ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ అనేది అది అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించదు. దానివల్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేదు. కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి శీతాకాలంలో ఆ వైరస్ కీటకం సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అవి ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఖాళీ ప్రదేశాల్లో పొలాల్లోనూ, అదేవిధంగా అడవుల్లో ఈ కీటకం ఎక్కువగా పెరుగుతుంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే అడవుల్లో కొంత తిరిగే వాళ్ళకి సంబంధించి కానీ ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లా వైద్య హాస్పిటల్లో అక్కడ ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంఖ్య పెరగకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు. ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి లక్షణాలు కుట్టిన చోట దద్దురులు రావడం, లేకపోతే నల్లాంటి మచ్చల ఏర్పాటు అయితే కనుక వెంటనే వైద్యులను సంబంధించి దానికి అనుగుణంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవడం చేయడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్తారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ఏదో చిన్న పురుగు కుట్టిందని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా అది ప్రాణాంతకం
ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశం ఉందని చెప్తూ ఉన్నా. ప్రస్తుతానికైతే ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే చిత్తూరులో అత్యధికంగా 340 కేసులు, కాకినాడలో 140 కేసులు, విశాఖలో 125 కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. అటు ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరంలో కూడా ఈ కేసులు ఉన్నాయి. దానికి సంబంధించిన అధికారిక లెక్కలు రావాల్సింది. మరోవైపు రాయలసీమలోని తిరుపతి, నెల్లూరు, అదేవిధంగా నంద్యాల జిల్లా, గుంటూరు, అదేవిధంగా ఏలూరులో కూడా ఈ కేసులు ఉన్నట్టుగా ప్రాథమికంగా అయితే అధికారులు గుర్తించారు. వాటి సంఖ్య ఇంకా అధికారికంగా ఈరోజు ధృవీకరించే అవకాశం అయితే కనబడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.